అయితే ఈ దారిలో వెళ్తూ ఉంటే కూర్చొని మనసులో ఎన్నో విచారాలు వస్తుంది. ఫస్ట్ మనం చర్చించేది ఈ భగవానుడు నాకు ఏమి ఇవ్వకుండా ఏం చేసిండు, నేను దరిద్రుణ్ణి పాపిష్టుణ్ణి అయినప్పటికీ ఆయన ఏం చేసిండు, నన్ను ప్రేమ కొద్దీ కౌంటర్ ప్రేమ సేవలోనే ఆలింగానికి. నేను సరైన బ్రాహ్మణుడు కూడా కాదు వాస్తవంగా. ఏం చెప్పుడు బ్రహ్మబంధు ఇది స్మా కదా. ఇప్పుడు బ్రాహ్మణులను ద్విజ అంటారు, అదే బ్రాహ్మణుల ఒక వర్గం ఉన్న ద్విజ బంధు అంటారు. క్షత్రియ బంధు, వైశ్య బంధు లేక ద్విజ బంధు అంటే ఏంటంటే వాస్తవంగా మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే, నేను బ్రాహ్మణ ఇంట్లో జన్మించాను, నేను బ్రాహ్మణుడిని, నేను వైశ్యుడు జన్మి వైశ్యుడు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా గీత దాన్ని స్వీకరించింది. ఎందుకంటే వ్యక్తి తన గుణంతో కాదు, కులం అన్నది తన గుణంతో కాదు. మనకేమిస్తుంది, నేను ఇంట్లో ఉంటున్నా కాబట్టి నా ఇది కులం ఉంటుంది. నేను పద్మశాలలో ఉంటే పద్మశాలలో ఉంటుంది, మేము రెడ్డిస్లో రెడ్డిస్లో ఉంటాం, మేము మాలో ఇంట్లో ఉంటే మాలలో ఉంటాం, మేము మేర ఉంటే మేము మేరలో కాదు. కృష్ణుడు అది సమర్థించట్లేదు. ఈరోజు సమాజంలో చాలా గొడవలు, ఉన్నతమైన వర్గాలు, నిమ్నమైన వర్గాలు, మాకు ఇట్లా మేము కేసు చెప్తాము, అది చెప్తాము, ఎన్నో ఉంటుంది. కానీ వాస్తవంగా కృష్ణుడు ఏమని చెప్తుండు, చతుర్వర్ణం మయా సృష్టి గుణ కర్మ విభాగశ. ఏమి చెప్తుడు, ఈ 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు. కానీ ఇది పుట్టుక మీద ఆధారపడి కాదు, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ బర్త్. నేను బ్రాహ్మణులు జన్మించాను, నేను బ్రాహ్మణి కాదు. సో చాతుర్వర్ణం 4 వర్ణాలు, చాతుర్వర్ణం మయా సృష్టి, నా నుండి ఉద్భవించడం జరిగింది, నేను సృష్టించినది అని చెప్తాను. మయా సృష్టి. కానీ దీనికి ఆధారం ఏముంది, ఏ ఆధారం మీద డివిజన్ ఉంది? పుట్టుకం కాదు, గుణ కర్మ. ఆ వ్యక్తిలో అటువంటి గుణాలు ఉండాల్సిందే, ఆ గుణం అనుసరించి అటువంటి కర్మలు చేయాల్సిందే. ఇప్పుడు పడరంగా కార్పెంటర్స్, ఇప్పుడు వాళ్ళ కొడుకంటే నేను కార్పెంటర్ అని, కానీ మరి అందులో కార్పెంటర్ది గుణం ఉందా లేదా? గుణం ఉంటే ఇప్పుడు కార్పెంటర్. ఒక డాక్టర్ ఇట్లా పుట్టిండు, తను డాక్టర్, కానీ వీ డాక్టర్ అయితే చెప్పుడవుతుందా? నాకు కావాల్సింది ఏంటి, నా డాడీ డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ అని నడుతుందా? ఎప్పుడు చెప్పవచ్చు డాక్టర్ అని? చదివినప్పుడు, డాక్టర్ చదివి ఎగ్జామ్లు రాసి డిగ్రీ పాస్ చేసి సర్టిఫికేట్ పొందితే అప్పుడు డాక్టర్ అని చెప్పుకోవచ్చు. నా తండ్రి డాక్టర్, నేను డాక్టర్లో పుట్టా, నేను డాక్టర్ అవుతానా? కాదు. అలాగే నేను ఈ కులంలో జన్మించిన కావున నేను ఈ కులపు అనే విషయం కాదు, నా అందులో ఆ కులంకి సంబంధించిన గుణాలు కూడా ఉండాల్సింది. ఆ గుణాన్ని అనుసరించి కర్మ కూడా చేయాల్సింది. గుణ కర్మ విభాగశ. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ బర్త్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గుణ అండ్ కర్మ. నీ గుణాలు, నీ అందులో గుణాలు లేవు. వ్యక్తి అందులో గుణాలు ఉండాల్సింది. ఇప్పుడు బ్రాహ్మణుడు జన్మించుడు, ఇక్కడ ఎప్పుడు పైసా 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 మాట్లాడుతాడు అంటే ఏం కాడు, ఇప్పుడు బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు. కానీ ఇప్పుడు వైశ్యుడిని జన్మించాడు, కానీ ఎప్పుడు మందిరం పోతుండు, వాడు ప్రశాంతంగా ఉంటుండు, వాడికి ఎక్క పైసా మీద రోకలేదు, ఇప్పుడు హాయిగా ఉంటుండు. నాకు అర్థమైంది, వాడు బ్రాహ్మణుడు. వైశ్యుడిని జన్మిస్తే ఏమది మనసు ఉన్నది, ఎప్పుడు పైసా 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 అంటాడు, అప్పుడు వైశ్యుడు. అది గుణం ఉండాల్సింది. సో ఎవరైతే ఒక కులంలో జన్మిస్తారో కానీ కులంకి సంబంధించిన గుణాలు లేకపోతే, ఇప్పుడు బ్రాహ్మణుడు జన్మించాడు కానీ బ్రాహ్మణి గుణాలు లేవు, వాళ్ళందరూ లక్షణాలు లేవు. సో అంటారు ద్విజ బంధు, వాళ్ళు బంధువులు, వాళ్ళు పూర్తిగా బ్రాహ్మణుడు కాదు. సో అదేవిధంగా ఇక్కడ కూర్చొని చెప్తుడు, వాస్తవం నేను బ్రాహ్మణుడు కూడా కాదు, నేను పేరుకి బ్రాహ్మణ అంటు, नाम के लिए ब्राह्मण है वो, केवल नाम के वास्ते। ब्राह्मणों का कोई लक्षण मुझ में नहीं है।
केवल नाम के लिए ब्राह्मण हूं, परंतु मैं द्विजबंधु हूं. द्विजबंधु इति स्माहं. అయినప్పుడు కూడా కృష్ణ ఏం చేశాడు? నన్ను ప్రేమ కొద్దీ అల్లుకుంటాడు. సో ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం చర్చిస్తాం. ఈరోజు చాలా అవసరమైన విషయం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు సంబంధాలు పాడకు కారణం ఏంది? ఈరోజు ఇక సంబంధాలు ఉండలేవు. జనాల మధ్య సంబంధాలు, నో రిలేషన్షిప్స్ బిట్వీన్ పీపుల్. తర్వాత సంబంధాలు పాడైన తర్వాత ఒక పక్షం ఏమిటి? మేము ఇది చేయలేమా, మేము అది చేయలేమా, మేము అరుచుకోలేమా, మేము పెంచలేమా, మేము తిరగటలేమా, మేము ఇది చేయలేమా, అది చేయలేమని వీళ్ళు పాట పాడతారు. వాళ్ళు మేము ఇది చేయలేమా, అది చేయలేమా, వాళ్ళు పాట పాడతారు. ఎవరి పాట వానికి ఉంటుంది. కానీ మనము ఇతరులు నన్ను అరుచుకోలేరు అని బాధపడే బదులు, లేక ఒక వ్యక్తి నాకు చెడు చేసి అని బాధపడే బదులు మనం ఏం చేయాల్సింది? ఆ వ్యక్తి నాకు ఎంత మంచి విషయం ఆలోచించాల్సింది. किसी ने मेरा कितना बुरा किया ये सोचने के बजाय किसी ने मेरा कितना भला किया ये सोचना चाहिए, है कि नहीं? అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా సంబంధం పాడైతే ఏం చేసుకోవాల్సింది ఎప్పుడు చెప్తారు? నా దగ్గర అటువంటి కేసులు ఒకటి చెప్తాను ఇద్దరికి, ఆ అమ్మాయికి అబ్బాయికి दोनों को ही काम होता. పేపర్ పెన్ ले लो, ఇద్దరు పేపర్ పెన్ తీసుకోండి, మధ్యలో గీత గీరు. ఈ వ్యక్తి అంతా మంచి గుణాలు, ఈ వ్యక్తి అంతా చెడు గుణాలు, ఇద్దరు రాసుకోండి. पेपर ले लो और सामने वाले के बारे में अच्छे बुरे गुण लिखते जाओ. రాసుకుడా ఉండి ఎప్పుడు ఎక్కడ తప్పగా రాసుకుడా ఉండి చివరికి చూడాలి ఏ వ్యక్తి అయితే మంచి గుణాలు ఎక్కున్నాయా, చెడు గుణాలు ఎక్కున్నాయా? చెడు రెండు రాయాలని చెప్తుంది నేను. दोनों लिखना, अच्छा भी लिखना, बुरा भी लिखना, दोनों लिखना. कॉलम बनाना. अच्छा कम लिखते, बुरा ज्यादा लिखते. जो भी है, मैं बोल रहा हूँ ईमानदारी में. बुरा ज्यादा होता है, अच्छा कम से होता है. जो भी रहो, पर ऐसा नहीं कि बुरा ही लिखो, अच्छा भी लिखो. రెండు రాయాలి నిజాయితీగా. దాని తర్వాత కింద అయిపోయినాయా? అయిపోయినాయి. చలో అబ్ దేఖో, మంచి ఎన్ని ఉన్నాయి, చెడు ఎన్ని ఉన్నాయి. మంచి ఎక్కువ ఏం చేయాలి? కలిసిపోవాలి. చెడు ఎక్కువ ఉంటే కలిసి ఉండాలి. नहीं, जो बेईमान रहता है वो भूल जाता है, जो ईमानदारी से मैं उससे बोला निजाइतीगा. ये मामले में इंसान को ईमानदार होना चाहिए. ఈ విషయంలో నిజాయితీగా ఎవరేం మర్చిపోరు, మంచి మర్చిపోరు, చెడు మర్చిపోరు. నిష్కపటంగా మనం కూర్చుంటుంటే అన్ని గుర్తుకొస్తాయి. చూసుకోవాల్సింది. ఇప్పుడు ప్రభుపాదుల వారి గురు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ మఠంలో, వారు మఠాలు స్థాపించినప్పుడు వాళ్ళ మఠంలో ఇద్దరు బ్రహ్మచారి కొట్లాడుకుంటారు. వాళ్ళకి మాటలు లేకపోతే ఆయన ఏం చేస్తుండే? ఇద్దరిని కూర్చోబెడుతుండే. ఇద్దరిని కూడా కూర్చోబెట్టి చెప్తుండే, ఇప్పుడు మీరు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు కదా, మీకు మాటలు లేవు కదా, ఓపెన్ చెయ్యు. ఆయన అందులో ఏం మంచి గుణాలున్నాయో చెప్పు. ఇది చెప్తుండే, నువ్వు కూడా చెప్పాలి. ఇప్పుడు కూర్చోండి లేదు ఏం లేదు ఆలోచించి ఎవరు ఉండొచ్చు. ఒక రోజు నాకు జ్వరం వచ్చింది, అప్పుడు వీడు నాకు ప్లేట్ల ప్రసాదం కూడా తెచ్చింది. ముందుగా మంచుకున్నాం ఒకటి నువ్వు చెప్పు. ఇప్పుడు ఒక రోజు నేను బయట ప్రచారం పోయిన రాత్రి లేట్ వచ్చినా, నా కోసం నాకు చెటాయి చేసిన బెడ్ వేసి పెట్టిండు, నాకు లేట్ అవుతుందని. ముందరలో మంచుకున్నాం. మరి చూడు నువ్వు చెడవనట్లు. జీవితంలో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు కూడా ఉంటాయి.
మీరు కానీ నేను కానీ మనం అందరం బద్ధ జీవులము. మనం మీకెళ్ళే పడ్డము. కానీ ఈ భౌతిక జగతంలో ఉన్నాం మనం. ఈ భౌతిక జగతంలో అనంతమైన అసంఖ్యమైన కాలం నుండి మనం ఇక్కడ జీవితం గడుపుతాం కాబట్టి ఏమైనాము, మనం ఇక్కడ బద్ధ జీవులమైనము. ఈ భౌతిక జగతం సంబంధించిన మంచి గుణాలు చెడు గుణాలు అన్ని మనందులు ఉన్నాయి, సబ్ మిక్స్ అయ్యి. కానీ ఈ ఎదుటి వ్యక్తిలో మనం మంచి గుణాలు చూస్తే ఏమవుతుంది? ఆ మంచి గుణాలు మనందులో వస్తాయి. ఎదుటి వ్యక్తిలో చెడు గుణాలు చూస్తే ఆ చెడు కూడా మనందులో వచ్చింది. जैसा संग वैसा रंग, जैसा संग करोगे वैसा रंग चढ़ेगा. तो ఒక వ్యక్తిలో మనం ఎప్పుడు చెడు చూస్తాం ఏమవుతుంది? చూసే కాదు, ఆ చెడు చూస్తాం కాబట్టి మనం కూడా చెడిపోతాం. సో కనుకనే జీవితంలో మంచి విషయాలు చూసే ప్రయత్నం చేయాల్సింది. ఉంటాయి చెడు, ఏం కాదు. ఏ విధంగా అయితే ఒక చెత్తల ఆచార్య ఉదాహరణ ఇస్తారు. ఒక చెత్త కుండి ఉంది. ఆ చెత్త కుండి పక్క పొంద ఒక మంచి పువ్వు చెట్టు పూసింది. దానికి ఒక పువ్వు పూసింది. చుట్టుపక్కల మొత్తం చెత్తనే. कचरे में से एक अच्छा फूल खिला. ఇప్పుడు తేనెటీగ, ఆ తేనెటీగ చేమిస్తుంది ఆ చెత్త మీద ఆలది, ఆ పువ్వు మీద ఆలి ఆ పువ్వులకు వెళ్ళే మకరందాన్ని విరుచుకుంటుంది. మరి చుట్టుపక్కల ఏముంది? మొత్తం చెత్తనే ఉంది, కచరయ్యే. అందులో ఒక మధ్య ఒక చిన్న ఒక్కడే పువ్వు. కానీ తేనెటీగ వచ్చి ఆ ఒక్క పువ్వు మీద ఆలి ఆ పువ్వు మీద ఉన్న మకరందం విరుచుకుంటుంది. అవే ఈగ వచ్చి చెత్త మీద మొత్తం గులాబీ పువ్వుల బగ్గించే ఉండొచ్చు. కానీ అక్కడ మూలకు ఒక కింద చెట్టు ఉన్నది. మొత్తము 2-3 గుంటలు గులాబీ పువ్వుల బగ్గించే ఉంది. అన్ని గులాబీ పూలే, మల్లె పూలే. కానీ ఒక మూలకు చెత్త వారేసారు. तो ఈగ లాంటి క్రిమినల్ పిడకలు ఏమిస్తాయి? చెత్త మీద ఆలుతాయి, పూల మీద ఆలుతాయా? ఇక చెత్తలు ఏముంటుంది? చెత్తలో మకరందం ఉంటుందా? చెత్తలంతా మురిగిపోయింది, పూలిపోయింది, అంతా గలీజ్గా ఉంటుంది. అలాగే శాస్త్రుడు ఇంకో ఉదాహరణ ఇస్తాడు. కాకులు ఎక్కడ ఆలుతాయి? ఇక్కడ మన ఊర్లో కాకులు కనబడదు. కానీ బాంబేలో చూస్తే మొత్తం ఎక్కడ చెత్తకుండా ఉంటాయో ఇక్కడ పొద్దున్న క్యావ్ 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 అవుతూ ఉంటాయి, కొట్లాడుతాయి. ఇంకా పొద్దున్న బాంబేలో ఎవరన్నా ఇంట్లో ఎలక పట్టి చంపేసి పారేసి రోడ్డు మీద, ఆ రోడ్డు ఎలక వారుతారు. మీకు బండిగా పోయింది అనుకోండి, అంటే బండి పోకున్నా కానీ ఆ ఎలక చనిపోయిన వారి పారేసినట్టే ఇక్కడ కాకులు కాకులు రండి రండి ఫీస్ట్ 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 విందు విందు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉంది, రండి 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 అని మొత్తం కాకులు పిలుచుకొని ఇక అందరిగా పీకులు అందరూ తోక ఒక కాలు ఈకే ఒక పేకలు పీకలు రండి మొత్తం గంటలు ఒక పోస్ట్ మార్టం చేసి పెడతారు. మరి వచ్చి కాకులు చెత్తకుడి మీద ఆడతారు. హంసలు మంచి అతి శుభ్రమైన చెరువులో ఆ కమల పువ్వు ఉంటాయి, ఆ కమల పువ్వు కడలో ఒడుచుకొని ఆ కమల పువ్వులకులే మకరందం తెలుసుకుంటారు. ఇవి గుర్తు తెలుసుకోండి. కనుకనే నేను చెప్పినట్లుగా ఒక వ్యక్తి అందులో ఎన్నో చెడు గుణాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో చెడుతో పాటు అక్కడ ఎక్కడ ఒక మూల ఒక మంచి గుణం కూడా ఉంటుంది. మనం ఏం చేయాల్సింది? మనం ఈగేలాగా చెత్తల మీద ఆలుతామా, లేక తేనెటీగలాగా మంచి పువ్వు మీద ఆలి అలాగే మకరందం విరుచుకోవాలి. అది మన మీద ఉంటుంది. మకరందం విరుచుకున్నావా నీకు ఆరోగ్యం కలుగుతుంది, లేదు మంచి ఆరోగ్యం వస్తుంది. చెత్తలంతా చెత్త నిండా ఏమవుతుంది? అనారోగ్యం అవుతుంది, రోగాలు వచ్చేస్తాయి.
సో మన మీద ఉంది అది. అక్కడ చెత్త ఉండే అక్కడ పువ్వు కూడా ఉంది చూడాలి, అట్లా పువ్వు కూడా ఉంది. పువ్వుని చూసి పువ్వు మీద ఆడుతుంటే నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఇక పువ్వుని నిర్లక్ష్యం చేసి ఉదా చెత్త మీద ఆడినావా ఏంటిది అనారోగ్యం. కనుకనే ఇక్కడ కుచేలుడు ద్వారక నుండి బయటకు వచ్చిన తర్వాత మనసులో ఒక మూలకు ఒక విచారం, ఒక ఆలోచన వచ్చింది, నాకేమి ఇవ్వకపోయాడు. సో ఎవరు మనము అనుకున్నంత మనకు జరగకపోతే ఏం చేస్తాం? ఆ వ్యక్తి మనకు 99 మంచి అని, కానీ ఒక్కటి మనకు అనుకున్నట్టు చేయకపోతే ఆ చెడు కూడా కాదు, మనకు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి మనకు చెడు అనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి, అవును కదా? కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగలేదు కాబట్టి ఏం చేస్తాం? మనము ఒక స్టాంప్ పెట్టేస్తాము అని మీద ముద్రెత్తాము, ఇది ఇటువంటి వాడు అది అటువంటిది అని. ఎందుకు? చెడు చేయలేదు, కానీ నాకు అనుకూలంగా చేయలేదు. मेरे हिसाब से नहीं किया मैंने, इसीलिए पूरा है। मेरे साथ हुआ था। हुआ क्या? गुजरात में हुआ था। इधर भी हुआ। स्कूल में एडमिशन। तो నాకు అనుకూలంగా కాలేదు అప్పుడు ఏమైంది? చెడు. అది చెడు, వాస్తవం చెడు కాదు, కానీ నాకు అనుకూలంగా అయితే చెడు మంచిగా ఉంటుంది. దోస్తులు ఉంటారు మనకు వల్ల చెడుగా తీసుకురాని. ఇప్పుడు రావణసురుకు విభీషణ ఎన్నోసార్లు మంచి సలహా ఇచ్చింది. వదిలిపెట్టు, సీతను వదిలేసేయి, రామునికి అప్పగియు, అద్దు మనకు. ఈ సీత అచ్చి నుంచి లంకల మనకు ప్రశాంతత లేదు, ఎంతో విధ్వంసం నష్టమవుతుంది. మొన్న హనుమాన్ వచ్చింది, మొత్తం లంకను బూడి చేసి పారేసిండు. ఎందరో మన సైనికులు నీ కొడుకు చనిపోయిండు, ఎంతో నష్టం అవుతుంది. కనుక అన్న వదిలిపెట్టు, వద్దు, ఆ మాయనకెళ్ళి బయట పడు. ఎన్నో మంచి విషయాలు చెప్పింది. కానీ రావణాసురుడికి విభీషణ్ మాటలు అనుకూలంగా అనిపించలేవు. రావణాసురుడు ఎటువంటి కావాలి? ఆ అన్న వదిలిపెట్టకు, ఉంచుకోదాన్ని ఇంకా బలవంతంగా చేయు. ఎన్నో చూస్తామో రాముని చంపేయు, లక్ష్మణ్ చంపే అంత చంపేయు, మనం ఉంచుకుందాము, మండవ దగ్గర మంచిగా ఉంది సీత అట్లా అన్నపడితే తమ్ముడు మంచి మాట చెప్పేసరికి తమ్ముడు ఏం చేసిండు? వెళ్ళిపోయాడు, బయట వాడికి వెళ్ళిపోయాడు. ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఒక వ్యక్తిని చెడు మంచి అంటాం ఎందుకు? ఆ వ్యక్తి చెడు కాదు, కానీ నాకు అనుకూలంగా లేడు కనుక చెడు. నాకు అనుకూలంగా మాట్లాడేవాడు అది ఎంత చెడిపోయినా కానీ కూడా మంచోడే. నాకు అనుకూలంగా మాట్లాడకపోతే అది ఎంత మంచోడున్నా అది చెడ్డు పనికిరాడు. ఇంటికి రావద్దు, వెళ్ళిపోవడం, ఇంకా అడుగుపెట్టేవు ఖబర్దారు, అడుగు పెడతాడు తంగి తోడు దగ్గర కాదు విరగొట్టి చేతులు అడుగుంటాం. కనుకనే లైఫ్లో మనము ఒక వ్యక్తిని జడ్జి చేస్తాము మన విధంగా చూసి, మన ఆలోచనతో. हम किसी के बारे में सोच लेते हैं कि ये आदमी ऐसा है, కానీ వ్యక్తి లేడు. కనుకనే ఎవరిని మనం జడ్జు చేయకూడదు. వీడు మంచోడు, వీడు చెడిపోడు, వీడు చెడ్డోడు అని. అందరికంటే పెద్ద శత్రువు ఎవరు? మన దోషాలను కప్పేవాడు. అందరికంటే పెద్ద చెడు. అందరికంటే మంచి వ్యక్తి ఎవరు? మన దోషాలను చెప్పేవాడు. ఇగో ఈ అందులో నీ దోషాలు ఉన్నాయి, నీ గుణాలు మంచిగా కొంచెం మార్చుకొని చెప్పేవాడే మన మిత్రుడు. ఒరే తాగకురా, సత్సంగాలకు రారా అని చెప్పేవాడు ఎవరు? శత్రువు. ఈరోజు బుధవారం సత్సంగి రా, కృష్ణ మందిరం రా, ఏం అవలేదంట. కానీ వాడు శత్రువు అవుతాడు. ఒరే రారా, ఎక్కడున్నారా, అప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇలా నీ ఫేవరెట్ బ్రాండ్ తెచ్చినాము, మీ వద్ద వచ్చే మంచిగా గొలిచి తెచ్చింది, పుట్టాలు కూడా ఉన్నాయి, బజ్జీలు కూడా ఉన్నాయి, నీ ఫేవరెట్ కర్రీ అనిపించి నేను
మీ వద్ద ప్రేమ కదా మీరు రారంటే అబ్బా నీకు మించిన దోస్తుడు ఓడలేడు क्या बोलते दोस्ती नहीं है तू ही मेरा असली यार है मेरा बचपन का लंगोटी यार है చాలా మంది అంటారు ప్రభుజీ మేము ఇలా వచ్చి నుంచి మా ఇంట్లో చుట్టాలు వస్తలేరు ఇంటికి పోతలేము ఇంటికి మమ్మల్ని వెళ్తలేరు ఎట్లా మరి సంగతి మేము అంటలేము కదా మేము తాగడతలేము కదా వస్తలేరు మా ఇంటికి నేను వచ్చిన వాళ్ళే నిజమైన చుట్టాలు రానోళ్ళు ఇందాక వచ్చి ఇప్పుడు రానోళ్ళు ఎవరు మీ చుట్టాలు గారు మీ సీసలు ఇంకా మీరు అడిగిన మాంసంకి చుట్టాలు వాళ్ళు లేదు నిజమైన చుట్టాలు మీకోసం వస్తారు ఇందాక వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చారు మీకోసం రాలే ఇక్కడానికి పిక్కడానికి వచ్చారు అంతే అటువంటి వాళ్ళు మంచి వాళ్ళ అటువంటి రాకుండా కదా మన కోసం వచ్చిన వాళ్ళే మన చుట్టాలు సీసల కోసం మాంసం కోసం వచ్చిన వాళ్ళు మన చుట్టాలు కాదు వాళ్ళ నరకం పోతారు మనకు నరకం తీసుకెళ్తారు కనుకనే భక్తులే వాస్తవంగా నిజమైన మన శ్రేయాభిలాషులు దే ఆర్ అవర్ వెల్ విషర్స్ భక్తులు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనకు శ్రేయం కోరుకుంటారు మనకు మంచి కోరుకుంటారు సో కనుకనే వాళ్ళు నచ్చకున్నా కానీ బాత్రూమ్ సాగుతుంది చేయాల్సింది చెప్పే విషయం ఏంటంటే మనం ఎప్పుడూ ఎదుటి వ్యక్తిలో మంచిగా చూడాల్సింది అప్పుడు ఏమవుతుంది చెడువి కనిపించాయి ఇప్పుడు మీరు అందరు మూవీ చూస్తారు చీమ చూస్తారు కదా అప్పుడప్పుడు సో మూవీ చూస్తే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతుండు కెమెరామెన్ ఏం చేస్తాడు ఈ వ్యక్తి మీద కెమెరా పెడతాడు జూమ్ చేస్తాడు సో ఎన్నుకోని వ్యక్తి ఎట్లా కనబడతాడు कैसे दिखता है ఇద్దరు మాట్లాడుతున్నారు ఒకరు ఎక్కుతున్నారు మూడు డైలాగులు ముంగడి వ్యక్తి డైలాగ్ మాట్లాడినప్పుడు కెమెరా వన్ మీద ఉంటుంది వాళ్ళ ఫేస్ చాలా క్లియర్ అనిపిస్తుంది వెనుక వన్ ఫేసు మబ్బు ఉంటుంది మళ్ళీ వాడు మాట్లాడేసరికి వీంది ఫేస్ మబ్బు అవుతుంది చూడండి నెక్స్ట్ టైం నేను చెప్పిన కూడా చూడు శివులకి ప్రభు చెప్పిన శివుడు కానీ అంటే చెప్పే విషయం ఏంటంటే మనము మంచి మీద మనం ఫోకస్ చేసుకుంటే చెడు ఏమవుతుంది అది మబ్బు అయిపోతుంది కనిపించదు చెడు మీద ఫోకస్ చేస్తే మంచిది మబ్బు అయిపోతుంది సో కనుకనే మంచి మీద దృష్టి పెట్టుకునే ప్రయత్నం చేయాల్సింది సో మంచితనం మీద మంచి విషయాల మీద ఒక వ్యక్తి అందులో ఉన్న మంచి గుణాల మీద మనము మన దృష్టి పెట్టుకుంటుంది చెడు ఉన్నాయి లేవని కాదు కానీ అవి మబ్బు అవుతాయి కనిపించేది సో అలాగే కుచేలునికి మనసులో ఒక విచారం ఉండే అయ్యో నాకే ఇవ్వకపోయా तो कहीं నాకు ఇవ్వకపోయా అని వేస్ట్ గాడు యూస్లెస్ ఫెలో మీరే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ ఇంటికి పోయిననుకోండి వాళ్ళ ఇంట్లో కొత్త గృహప్రవేశం ఉంది లగ్గం ఉంది ఆయన ఉంది ఏదో పండుగ ఉంటాయి అందరు తెలుసు అటు పోతున్నామంటే అక్కడ ఉత్తగా రాము ఏదో రైకనో साड़ियों कुछ ना कुछ तो गिफ्ट मिलेगा मिलता है कि नहीं ये सोच के जाते మనసులో ప్లాన్ ఫిక్స్ ఉంటుంది ఏంటి ఇప్పుడు పోతున్నామంటే ఇవన్నీ ఉంటాయి కానీ మీరు పోయినరు లగ్గాలకు పోయినరు తిన్నారు చేసి అన్ని చేసినారు ఇక మనసు చెప్తుంది ఇక వెళ్ళేటప్పుడు ఇక అక్క పోతున్నా కూర్చుంటారు తెలుసు మీరు వేడిస్తారు సీఎం కోసం ఎందుకోసం కూర్చుని పసుపు కుంకుమ పెట్టి బట్టలు పెడతారండి ఇది మనసులో ఫిక్స్ ఉంది అందుకనే పోతారు రాస్తున్నారు ఇప్పుడు ఇంకా బస్సు ఫ్రీ అని ఇంకా పోతారు ఫోన్లో కూడా పోతారు ముందు పని ఆలోచిస్తుంది అబ్బా గంతులం కూడా వాళ్ళు పెట్టులో 100 రూపాయలు సీరియల్ జరుగు నాకు 200 ఖర్చు అయితే పోకపోతుంది बस तो फ्री है आओ ना अरे क्या हो रहा बाप रे ऐसा वो तो
సో అయితే మనం వాళ్ళు ఇంటికి వెళ్తే మనం మనసులో ముందే ఫిట్ చేసుకోవడం ఏంది, ఆశతోనే పోతాము. అక్కడికి పోతే మనకు సీరియనో రైకో షర్ట్ పీసో ప్యాంట్ పీసో తువాలో పంచేది పెడుతున్నది. కానీ పెట్టిననుకో అబ్బా ఎంత మంచోళ్ళు అని కూడా ఇంటికి వచ్చాక వాళ్ళ పాట పడతాము. కానీ ఇవ్వలేరు, లేక మనకు అనుకున్నంతది ఇట్లా ఆడలేదు ఇట్లా అలవాటు. ఫస్ట్ ఇట్లా చెప్తారు, ఫస్ట్ ఇట్లా అంటే చేతి చూసిన బట్టలు అయితే ఇట్లా అవుతారు. ఇక దాన్ని మొత్తం విప్పలే కట్టలే కానీ ఆకసంగా వర్కొచ్చిండ్రు దాన్ని మన సేల్ తగ్గిందా కోట్ల సేల్ ఉండే కిసాన్ అది అలాగే 50 రూపాయలు కొనుకొచ్చిండ్రు. ఇవి 50 రూపాయలు ఎంతరు ఇంటికి వచ్చేదాకా వాళ్ళు తిట్టుకుడతారు. ఎందుకు? నాకు నచ్చిన చీర పెట్టలేదు అది అవునులేదా. మనందరిది మనోవృత్తి ఇదే ఉంది. మొన్న నిజామాబాద్ కదా ఒక పెళ్లి క్యాన్సర్ అయిందట. మీ అందరికి చీర బల్గం చీర వస్తుంది కదా, మొత్తం మూడు జన్మి అందరూ ఉంది. చెప్పు निजामाबाद में एक शादी कैंसिल हुआ क्यों? क्योंकि मुझे दिया नहीं सोचो, और वो हड्डी नहीं मिला जो चाहिए था. ఏమైంది చెప్పే విషయం ఎక్కడ చెప్తున్నంటే మనకు అనుకూలంగా జరగకపోతే ఆ వ్యక్తి ఎటువంటి చెడ్డోడు, నాకు అనుకూలంగా చెప్తే మంచోడు. కానీ అది సిద్ధాంతం కాదు. కుచేలుడు కృష్ణుడి విషయము ఒక్కడు కూడా చెడు ఆలోచన రానిలేడు. కుచేలు మనసులో కృష్ణుడి విషయం ఒక్కడు కూడా చెడు ఆలోచన రాలేదు. ఎందుకంటే కుచేలుడు కృష్ణుని మంచి గుణాలు చూస్తుంది. నేను దరిద్రుడు ఫస్ట్ ఏమంటుండు, నేను దరిద్రుడిని పాపిస్తుని అయినప్పుడు కూడా నన్ను దూరం చేయలేదు. నువ్వు పర్లేదు ఇక దూరం ఏదో పేరు కోసమని దగ్గర కానీ ఇట్లా మీకులే అన్నం తినేటప్పుడు కానీ ఇట్లా ఎత్తుండు ఇట్లా అంట కూడా ఉంటప్పుడు లేదు. ఏ విషయం దగ్గర కాదు, తన బెడ్రూమ్లో తీసుకువెళ్ళి తన పర్సనల్ బెడ్రూమ్లో తీసుకువెళ్ళి దాని మీద కూర్చుని నా కాళ్ళు కడిగి నాకు తినబెట్టి చేసి నన్ను ప్రేమ కొద్దీ అనుకున్నాడు. సో సీ ద పాజిటివ్ థింగ్స్. వీ షుడ్ ప్రాక్టీస్ టు సీ పాజిటివ్. ఎవరు మనకి ఏం మంచి అడ్జూస్ అలవాటు. కనుకనే ఈరోజు మనం చదివే శ్లోకాలలో ఏమని చెప్తున్న తర్వాత ఫస్ట్ నన్ను ప్రేమ కొద్దీ కవులు కూడా చెప్తుండు. దాని తర్వాత ఏమని చెప్తున్నారంటే నివాసిత ప్రియ జుష్టే పర్యాంకే భ్రాతరో యథ మహిష్యా విజిత శ్రాంతో బల వ్యజన హస్తయ. బాల వ్యజన హస్తయ నన్ను ఎట్లా రాసుకున్నాడు? किस प्रकार मेरा स्वागत किया मानो अपना भाई हो. నన్ను తన సోదరులాగా నివాసిత ప్రియ చూస్తే ఒక ప్రియమైన వ్యక్తి ఎట్లా మనం దగ్గర తీసుకోవడమో అట్లా మనం దగ్గర తీసుకున్నాం. ఉత్తనే ప్యార్ से मुझे देखो మరి ఎట్లా తెలుస్తుంది ప్రేమని? పర్యాంకే భ్రాతరో యతః. భ్రాతరో భ్రాతర అంటే ఏంది? సోదరుడు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తన సోదరుని ప్రేమిస్తున్నాడో అంతే ప్రేమ కొద్ది నన్ను అరుచుకున్నాడు. ఇది ఫస్ట్ విషయం చెప్పాడు. మహియశా విజితో శ్రాంతో బాల వ్యజన హస్తయ. అంతేకాదు నన్ను సోదరులాగా దగ్గర తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏ గృహస్థుడు కూడా ఎంత మంచి సోదరుడు ఉన్నా ఎంత మంచి ఫ్రెండ్ ఉన్నా కానీ
हॉल में उसमें बैठते हैं। कोई गृहस्थ अपने दोस्त को अपने बेडरूम में लेके नहीं जाता, ఎందుకంటే తన బెడ్రూమ్లో ఉన్న తన బెడ్ మీద కేవలము తన ఇంకా తన భార్య హక్కుంటుంది, తన భార్య తప్ప ఇంకా ఎవరికి కూడా కూర్చున్నట్టు. ఇది మీకు తెలిసిన విషయం, నేను చెప్పే విషయం కాదు. ప్రతి ఒక్క గృహస్థునికి తన బెడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎవరు కూర్చున్నట్టు. కానీ కూర్చోడు చెప్తుండు, భార్యను కూర్చోటే స్థలంలో నన్ను కూర్చోబెట్టుకుంది అంటే ఏంది? కృష్ణునికి కూర్చోడు తన భార్యల కంటే ఎక్కువ. రామాయణంలో జటాయు చనిపోయినప్పుడు రాముడు ఏమంటున్నాడు? లక్ష్మణ, నాకు నా భార్య తప్పిపోయింది, నా భార్య నా అందుబాటులో లేదు, దుఃఖం ఉంది. కానీ దానికంటే ఎక్కువ దుఃఖం ఏముంది? ఈరోజు జటాయు చనిపోయాడు. ఎంత ప్రేమ ఉంటే మాట అనాలి? ఇప్పుడు భార్య కంటే ఎక్కువ ఉంటారా ఒక పురుషుడికి? తను చేసుకున్న భార్య, ఇంకా ప్రియమైన భార్య కంటే ఎక్కువ ప్రేమ విలువ ఉంటుంది ఎవరికన్నా? ఎవరు ఉండదు. ఇంకా ఇక్కడ కృష్ణుడు ఎవరు? సాక్షాత్ లక్ష్మి. కృష్ణుని భార్యలు ఎవరు? సాక్షాత్ లక్ష్మిలు. కానీ కృష్ణుడు తన భక్తుల కోసం ఏం చేశాడు? లక్ష్మిని కూడా పక్కనేసింది. ఎందుకంటే నువ్వు లక్ష్మి కావచ్చు, కానీ నీకంటే ఎక్కువ ప్రియులకు ఎవరు? నా భక్తులు. కనుక లక్ష్మి నువ్వు పక్కన ఉండు. ఇలా ఈ బెడ్ మీద కూర్చుంటారు, నా మిత్రులు కూర్చుంటారు. అండ్ సీ ద లవ్, ఇంత ప్రేమ ఉంది. ఇది ప్రేమ. మళ్ళీ అంతేకాదు, కేవలం లక్ష్మిని పక్కకు పెట్టలే. లక్ష్మిని ఏం చెప్తున్నారు? బాల ఏం చెప్తారు? బాల వ్యజన హస్తయ, బాల వ్యజన హస్తయ. లక్ష్మి తన చేత తెలుసురు వ్యజన, ఫ్యాన్. కూర్చోడేమో బెడ్ మీద, ఆ బెడ్ మీద ఉన్న భార్య నిమిషం లేచి మిసరు చేతిలో వ్యజనము. బట్ వ్యజనం తెలుసా మీకు? వ్యజనం అంటే ఏంది? విస్నగ. అది ఒక హిమాలయ పర్వతంలో ఒక స్పెషల్ ఒక ఆవు ఉంటుంది పశువు, దాని తోక దుడ్డు అవుతుంది అన్నమాట. దాని తోకని కడిగెత్తారు వాళ్ళు, దాంతో తయారవుతుంది. భగవంతుడు చల్లటి కాదు దాంతో चामर। तो कह रहे लक्ष्मी ने साक्षात अपने हाथ में चामर लेकर मुझे हवा दी, डुलाया। सोचो ఇప్పుడు మీరున్నారు, ఎవరైనా లేతారా? మీ దోస్తు అంతా కూర్చోబెట్టి కొంచెం ఇస్తున్నా అంటారు, అండమని చెప్తున్నారు అసలు. మా దోస్తు కొంచెం అండి అని చెప్తారు. नहीं एट द मोस्ट बोले चला अच्छा कुछ बना, मेरा दोस्त आ रहा है बोलेंगे, पर ये बोलेंगे क्या? अरे उसको तो हवा मारो, उसका सेवा करो, बोलेंगे చెప్తారు అట్లా? మీరందరూ గరస పెళ్లి చేసుకున్నారు చెప్తారు అట్లా? ఏదో అండమని చెప్తారు కానీ రాయ కూర్చున్నారు ఇసురు బాగా ఉండకపోతుంది, కొంచెం అది తీసుకుని కదా ఇసురు, కొంచెం ఇసురుతారా? లక్ష్మీదేవులు ఇసురుతుండ్రంటే అర్థం చేసుకోండి భక్తుల పొజిషన్. మనమందరం లక్ష్మీని ఇసురుతాము, అమ్మ కొంచెం దయా కొంచెం కృప అని కూడా, అవును లేదా? ప్రపంచం అంతా ఏం చెప్తుంది? లక్ష్మీ దగ్గరికి వెళ్ళి ఇసురుతుండ్రు. ధూపము దీపము నైవేద్యము పుష్పము గంధం పెట్టి కూడా అమ్మ అమ్మ అని కూడా పూజ చేస్తున్నారు. కానీ అమ్మలు ఎవరికి పూజ చేస్తున్నారు? భక్తాల పూజ చేస్తున్నారు. అది కృష్ణుడు భక్తులంతా పిలిపిస్తారు. మత్ భక్త పూజ్యా బేగిగా ఏమో చెప్తుండు, ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళ భక్తులు కాదు. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పింది? ఎవరైతే చెప్తారో కి నేను కృష్ణుని భక్తులు అంటే వాళ్ళు నా కోసం భక్తులు కాదు, వాళ్ళ భక్తులు కాదు, వాళ్ళ నేను నా భక్తుల లెక్కలు వేయను. ఎవరైతే నా భక్తుల భక్తులో వాళ్ళు నా భక్తులు చెప్తారు. जो मेरे भक्तों का भक्त है वो मेरा भक्त है. जो ये कहे कि मैं कृष्ण का भक्त हूं, मैं उसे इस गिनती में नहीं रखता. तो कनुका ने
భగవంతుడు కంటే పెద్దలు ఎవరు? ఎందుకు మరి భగవంతుడు కంటే భక్తులు? ఎందుకంటే భక్తులకు భగవంతుడు తప్ప ఎవరు తెలియరు. కనుకనే భగవంతుడు కూడా భక్తులు తప్ప ఎవరు తెలియరు. भक्तों को भगवान के अलावा किसी और के बारे में पता नहीं है, कोई जानते नहीं हो, इसलिए भगवान भी अपने भक्तों के अलावा किसी को जानते नहीं है. భక్తుల హృదయంలో భగవంతుడు, భక్తుల హృదయంలో భగవంతుడు ఉంటాడు, ఇంకా భగవంతుడి హృదయంలో భక్తుడు ఉండదు. అంతే లెక్క. కనుకనే మనకు భక్తులు మన అందుబాటులో లక్తుందంటే ఎట్లా చూసుకోవాల్సింది? వాళ్ళు భగవంతులా చూసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ భగవంతుడు గుండెలు ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళ గుండెలో భగవంతుడు ఉంటాడు. కనుకనే వాళ్ళు మన కోసం కొన్ని విషయాలు చెప్పినప్పుడు విన్నప్పుడు ఏం చేయాలి? మనం మంచిగా శ్రద్ధతో విని అన్ని పాటించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ సేవ చేయాల్సింది. భగవంతుని సేవ అయితే మనకు దొరకడు భగవంతుడు. భక్తుల సేవ అయితే భక్తుల ద్వారా మనకు భగవంతుని అనుగ్రహం వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా మీ పిల్లలకు మంచి బట్టలు లేని, చాక్లెట్ బిస్కెట్ లేని ఎందుకని మీకు సంతోషం అనిపిస్తుంది? ఎందుకు? మా పిల్లలు నడుచుకున్నారు అనిపించలేదా? అదేవిధంగా ఎప్పుడైతే జనాలు భక్తులు నడుచుకుంటారో అప్పుడు కృష్ణుడు సంతోషపడ్డారు. ఓహో, నా భక్తులు నిలబెట్టిండు. కనుకనే భాగవతంలో ఒక శ్లోకం ఉంది. నారాయణమూర్తి ప్రత్యేకించి అంటుడు క్యా కహరే, యజ్ఞంలా స్వాహా స్వాహ అని కూడా నెయ్యి పోసే బదులు చూసా యజ్ఞం వేసినప్పుడు వాళ్ళు స్వాహ స్వాహ వెళ్తారు, నెయ్యి పోస్తారు. तो भगवान कह रहे हैं यज्ञ कुंड में स्वाहा स्वाहा करके घी डालने के बजाय నెయ్యి పోసే బదులు అదే నెయ్యితోని మంచి మంచి వంటకాలు చేసి నా భక్తులు తింటుంది. నేను ఇంకా సంతోషపడతాను. घी से अच्छे तरह का व्यंजन बनाओ, पकवान बनाओ और किसको खिलाओ? मेरे भक्तों को खिलाओ, क्योंकि मैं मेरे भक्तों के मुख से खाता हूँ. I eat to the mouth of my devotees. నా భక్తులు నోటి నుండి ఏమి వింటాను అంటే భక్తులు అంటే భగవంతుడికి అంత ప్రియుడు. ఇప్పుడు ఎంత ప్రియుడు నాకు తెలుస్తుంది. భార్యనే పక్కటిడు, చలో బాజు ఖడో ఉఠో లేవు స్టాండప్, ఇంకేం చెప్తా స్టాండపే కాదు ఇసురు చామర వేరే తీసుకొని బాల వ్యజన హస్తయ ऐसे घर में दासी लोग बात कर रहे हैं. ఇంట్లో దాసులు విసురుతలేరు. ఎవరు విసురుతున్నారు? సాక్షాత్ లక్ష్మి. నేను అలసిపోయినాని భగవాన్ ఏ సోచ్కర్ నేను అలసిపోయి నడిచొచ్చిన కదా, అలసిపోయినాని అని కూర్చోబెట్టుకున్నాను విసురుతుండ్రు. ఇది ఇది ఆలోచిస్తుంది. కనుక ఏమైంది? ఇటువంటి మంచి ఆలోచన సరికి ఏమైంది? నాకు ఇవ్వలే అనే బాధ ఏమైంది? పటాపంచలైపోయింది. తో జీవితంలో మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి అనుభవాలు ఉండాల్సింది. ఆ మంచి అనుభవాలతో మనం చెడు అనుభవాలు మర్చిపోతాం. దాని తర్వాత ఏమని చెప్తుంది? शुश्रूषया परमया पाद संवान आदिभिः पूजितो देव देवेन विप्रदेवेन देववत्. क्या कह रहा है कुछ सुदामा? कहते हैं చెప్తున్నారు కృష్ణుడు 33 కోట్ల దేవతలకు ప్రభువు. కృష్ణుడు ఎవరు? ऑल्दो इज द लॉर्ड ऑफ ऑल डेमिगॉड्स, सारे देवताओं के भी देवता है. 33 कोटि देवता इनको आके पूजा करते रोज. सुबह सुबह आकर उठाएंगे. मंगल आरती करने कौन आते हैं? सुबह 33 करोड़ देवता आते हैं. आकर मंगल आरती करके अपना हाजिर लगे आते हैं. आकर भगवान हम आ गए, हमारा अटेंडेंस लगा लो, प्रेजेंट. वो पता है एब्सेंट होंगे तो हमेशा के लिए एब्सेंट होना पड़ेगा फिर, है कि नहीं? तो 33 कोटि देवता सवेरे सवेरे आकर क्या कहते हैं? उत्तिष्ठ उत्तिष्ठ गोविंदा उत्तिष्ठ गरुड़ध्वज
उत्तिष्ठ कमला कांता त्रैलोक्यम मंगलम कुरु। भगवान देवता आकर उठा रहे उनको, हमको कौन उठाता है? हमारा स्मार्टफोन, अलार्म क्लॉक है कि नहीं? अलार्म लगा लिए కానీ కృష్ణుని 33 కోట్ల జత వచ్చి ఎట్లా అయ్యారు? ఉత్తిష్ట ఉత్తిష్ట అనేది లేవండి, మెలకు మెలకండి. కనుక కూర్చోలేపుండు. ఆల్దో ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది డెమి గాడ్స్, 33 కోట్ల దేవతలు అతన్ని పూజిస్తారు. సృష్టిలో ఉన్న బ్రాహ్మణుల ద్వారా పూజనీయుడు. ब्राह्मण भी सारे ब्राह्मण उनकी पूजा करते हैं. దేవతల ద్వారా పూజనీయుడు, బ్రాహ్మణుల ద్వారా కూడా పూజనీయుడు. కానీ అయినప్పటికీ అతడు ఎట్లా పూజిస్తుండు? అటు చూస్తే నేను ఒక పెద్ద దేవత ఉన్నట్టు అలాగే నన్ను పూజించింది. ऐसा मानो चाहे मैं ही कोई देवता हूं, इस प्रकार से उन्होंने मेरी पूजा की. जिनकी पूजा पूरी सृष्टि करती है, समस्त सृष्टि ఎవరిని పూజిస్తారో ఆ వ్యక్తి నన్ను పూజిస్తుండు. కేవలం పూజించడం కాదు, ఏదో ధూపం దీపం దిప్పుడు కాదు. ఏం విషయం? నా కాళ్ళు కూడా ఏమిస్తాడు? మసాజ్ చేస్తాడు. భగవానుడు తన భక్తుల కాళ్ళ మసాజ్ చేస్తాడు. మీరు ఎప్పుడు పిల్లలకు కొంచెం ఇలా కాలు గుంజుతున్నా కొంచెం కాలు ఉత్తరా ఇట్లా వస్తారు ఇక మనమే అద్రస్తులు కూడా అయితే చూస్తారు కళ్ళు ముషన్ లేదా ఇట్లా 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 కూడా మనకి నొప్పి లేటట్టు. ఇక నొప్పి కూడా కాదు, ఆ వస్తే ఇంకా నొప్పి లేటట్టు. ఇక మనం విసుకొచ్చి అద్ర సాగు రాదు, అద్ర మీ వత్తరద్దు లగా చెప్తారు అద్ద అనేటట్టు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు, వచ్చినా కానీ కనుక కృష్ణుడు అంటుండు, కూర్చుని అంటుండు, నేను అలసిపోయినని నన్ను గద్దె మీద కూర్చున్నట్టు ఏం చేసిండు? హారతి ఇచ్చిండు. ధూపము దీపము పుష్పము నైవేద్యం పెట్టాడు. మళ్ళీ నా కాలు గుంజుతుంది అనే విషయం కాళ్ళను గురుస్తుండు. ఇంకా ఎన్నో సేవలు నాకు అందించాను. ఇవన్నీ గుర్తు చేసుకుంటుండ్రు. మళ్ళీ ఏమంటుండ్రు? కేవలము మాత్రమే. ఈ మంచి శ్లోకం ఉంది. ఏమంటారు? స్వర్గాపవర్గయో పుంసాన్ రసయాన్ భువి సంపదాం సర్వసామపి సిద్ధానాం మూలం తక్ చరణాచరణం. చరణ ఆచరణం केवल तन पाद पद्मल अर्चन द्वारा केवल उनके चरणों की पूजा मात्र से ही मूलम तत् चरण अर्चनम चरण అంటే పాదాలు అర్చన అంటే పూజ కేవలము అతని యొక్క పాద పద్మాల పూజ ద్వారా వ్యక్తి తన జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క విషయాలను సాధించుకోవచ్చు जो चाहिए वो प्राप्त कर सकता है మరి ఏం లభించచ్చు స్వర్గలోకం స్వర్గలోకం కోరుకుంటే కేవలం భగవంతుని పాదపద్మాల పూజ చేయండి స్వర్గలోకం ప్రాప్తి అవుతుంది ముక్తి కావాలన్నా అది కూడా అవుతుంది ఐశ్వర్యం కావాలన్నా ఈ భూలోకంలో వాసం కావాలన్నా అన్ని సాధ్యమవుతుంది అంటే ఏంటి వాస్తవంగా ఏ జీవికి ఏ కోరికలు ఉన్నా ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ అన్ని కోరికలు కేవలం అతని యొక్క తత్ చరణ తత్ తత్ చరణ అర్చనం మూలం తత్ చరణ అర్చనం కేవలం అతని పాదపద్మాలు పూజ ద్వారానే వ్యక్తి అన్ని పొందచ్చు కనుగొనే మనకి ఇంకేం అవసరం భగవంతుని పాద పద్మాలు ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా చిన్న చిన్న దుకాణంలో పోతే ఒక్క వస్తువు దొరుకుతుంది కానీ సూపర్ మార్కెట్లో పోతే అన్నీ వస్తాయి
అవును, బట్టలు ధాన్యాలు అవి ఏం కూరగాయలు అన్నీ ఉంటాయి. సూపర్ మార్కెట్ దొరకడం వస్తుంటాయా ఎందుకు షాపింగ్ మాల్లో? ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్, ఒక్క చెట్టు కింద అన్ని. సో అలాగే భగవంతుని పాద పద్మాలు ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా. కేవలం అక్కడికి వెళ్ళి ఏం చేయాల్సింది? కోరుకోవాల్సింది ఇది కావాలని. నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, ఫస్ట్ ఫ్లోర్. నాకు ఇది కూడా నాకు గోవా ఉంది, సెకండ్ ఫ్లోర్. నాకు కూరగాయలు కావాలి, గ్రౌండ్ ఫ్లోర్. నాకు బట్టలు కొనేది ఉంది, ఫిఫ్త్ ఫ్లోర్. సార్ ఏ విధంగా అయితే ఒక్క సూపర్ మార్కెట్లోకి వెళ్తే వ్యక్తి అన్ని అవసరాలు తీరుతాయో, అదే విధంగా భగవంతుని కృష్ణుని పాద పద్మల అర్చన ద్వారా వ్యక్తికి భక్తి కానీ, భుక్తి కానీ, ముక్తి కానీ, సిద్ధులు కానీ అన్నీ లభిస్తాయి. సో కనుకనే 10 దుకాణాలకు పోయి 10 వస్తువులు కొనే బదులు ఏం చేయాల్సింది? అక్కడే సూపర్ మార్కెట్లో వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్ళచ్చు. ఇది తెలియతనం, దిస్ ఇస్ ఇంటెలిజెన్స్. అవునండి, ఇసే బుద్ధిమత్తకైతే. ఇంకా లాస్ట్ ఇవన్నీ ఆలోచిస్తుండు. కనుక ఏమైంది? ఇవన్నీ ఆలోచించేసరికి నాకు ఇవ్వకపోయే, నాకేం దొరకలేదు అని దుఃఖం ఏమైంది? పటాపంచలేకపోయింది. ఆలోచన లేదు. ఎందుకు? మంచి చూసిండు. కనుకనే ఎప్పుడు వ్యక్తిలో మంచి చూసు నేర్చుకోవచ్చు. అతడికి ఎంత చెడు చేసిండు అని ఆలోచించే బదులు అతడికి ఎంత మేలు చేసిండు అది ఆలోచించాల్సింది. ఇది ఒక్క అలవాటు చేసుకుంటే ఎదుటి వ్యక్తి నాకు ఎంత మంచి చేసిండో, నాకు ఎంత మేలు చేసిండో ఆలోచిస్తే మనకు ఎన్నడూ దుఃఖం శోకం ఉండదు. మన అన్ని దుఃఖాల కారణం ఏంటి? మనకు మంచి అలవాటు లేదు, చెడు అలవాటు ఉంది. చెడు అలవాటు ఉంది. తల్లులు కదా, తల్లిదండ్రులు చిన్న పిల్లలు అన్నారు, పెంచి అన్నీ చేసిండ్రు. కానీ ఒక రోజు తల్లి కొడుకు నీకిందనుకో, ఏదో కోపం వచ్చి చెప్తే కొడుకు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతాడా? ఎందుకు వెళ్ళిపోడు? ఇప్పుడు తెలుసు నా తల్లి ఉంది, నేను కొట్టినా తిట్టినా నాకు తర్వాత తిండి పెట్టి తల్లి ఇదే, నా బట్టలు పెట్టి తల్లి ఇదే. माँ भले कैसे भी हो पर मेरा बालन पोषण करने वाली भी है. కనుక తల్లి విషయం చెడు ఆలోచించారు. అలాగే భగవంతుని విషయం కూడా మనకి ఎట్లుంది? భగవంతుడు మనకు అన్నీ అనుకునేది తప్ప ఎంత మంచోడు మీరు అందరూ వచ్చారు, అందరూ మొక్కుతారు, ఇది జరుగుతుంది అని మొక్కుతారు. మంచి జరుగుతారేమో మళ్ళీ వచ్చి బుధవారం వస్తారు. జరగలేనుకో ఏం లాభాలు దేవుడు మీరు చేయరు అనుకునే జరగలేదు, ఫైదా जाके भगवान को सुनता नहीं है कुछ, हमारी इच्छा पूरी नहीं हुई. तो కనుకనే ఏం చేస్తాం? మనం నమ్మకం కోల్కొని మనం మానేస్తాం. ఇంకా మనం ఏంటాము? మనం నమ్మినా నమ్మకుండా అని పొరపడుతుందా? మనం ఒక్కళ్ళని నమ్మకపోతే ప్రపంచంలో వేల లక్షల కోట్ల జనాన్ని పూజిస్తుంది. మనం ఒక్కళ్ళని నైవేద్యం పెట్టకపోతే ఆయన ఉపవాసం ఉంటాడా? ఆయన ఒక్క పూజ లేకపోతే ఆయన ఉంటాడా? ప్రపంచంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని పూజలు జరుగుతున్నాయి. సో కనుకనే భగవంతుడికి సేవ చేయకపోతే, భగవంతుడి నమ్మకం కోల్పుతే నష్టపోయేది ఎవరు? మనమే. అది ఆలోచించాల్సింది. భగవంతుడు నష్టపోడు. సో కనుకనే భగవానుడు నా కోరిక తీరుస్తలేడు అనే బాధపడే బదులు भगवान ने मेरी इच्छा पूरी नहीं की ये सोचकर दुखी होने के बजाय ఏం ఆలోచించాల్సింది? అలా భగవంతుడు నాకు గాలిపిస్తూ నేను పీల్చుకుంటున్నా, భగవంతుడు నీళ్ళు ఇచ్చి నేను లాగుతున్నా, భగవంతుడు అన్నం ఇచ్చి నేను తింటున్నా, భగవంతుడు దేహం ఇచ్చి నేను బతుకుతున్నా. నేను అవులేదా? నాకు తెలివి ఇచ్చిండు, తెలివి డబ్బు సంపాదిస్తున్నా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, నాకు ఉండేది ఇల్లు ఉంది, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చిండ్రు, నాకు భార్య పిల్లలు సంసారం నాకు పిల్లలు ఇచ్చిండ్రు. అవన్నీ మంచి ఆలోచించాలి, సుఖపడాలి. కానీ మనము భగవాన్ అనుకోకుండా మనకు అడగకుండా ఎన్నో ఇచ్చేసిండు, అవి మనం పట్టించుకోము. ఏం ఇస్తాము?
నాకు ఇది ఇవ్వకపోయా, నాకు ఇది జరగకపోయా, నాకు జాబ్ రాకపోయా, నాకు పెళ్లి రాకపోయా, నాకు పిల్లలు రాకపోయా, నాకు భూములు రాకపోయా, నాకు ఇది రాయ్ నాకు అదాయ్. అది ఆలోచించే విధం మనమే బాధపడతాం, మనమే శోకిస్తాం, ఇంకా మనమే అతనితో దూరం అయిపోతాం. కనుక ఈరోజు చెప్పే విషయం ఏంటంటే భగవాన్ మనకి ఎన్ని ఇచ్చిండో అర్జునుడు ఉంది. ఏమి ఇవ్వలేదని శోకపడే బదులు ఎన్ని ఇచ్చిందని ఆనందపడాల్సింది. మరి ప్రశ్న వస్తుంది, ఆ ఒక్కడు ఎందుకు ఇయ్యడు? అన్ని అయిపోతుంది కదా, कुछ क्यों नहीं देते? भगवान हमारी इच्छाओं की पूर्ति क्यों नहीं करते? మళ్ళీ నెక్స్ట్ ఒక చెప్తుడు, అది మనం వచ్చే వారు చేసేస్తాం. సో కూర్చోడు ఏం ఆలోచిస్తుంది, ఎందుకు నాకు ఇవ్వకపోయా? సరే అన్ని మంచి చేసిండు కానీ ఒక ఎందుకు ఇవ్వకపోయా అని తనే ప్రశ్న వేసుకుంటుండు, తనే దానికి సమాధానం చెప్పుతున్నాడు. వచ్చే వారం అని తెలుస్తుంది ఈ భగవానుడు ఎందుకు మన కోరికలు కొన్ని కోరికలు తీర్చాడు, దానికి కారణం ఏమిటి? क्यों हमारी इच्छाओं की पूर्ति नहीं होती है? तो सुदामा जो है अपने ही प्रश्न का आंसर खुद ही हमें अगले श्लोक में दे रहे हैं, जो हम अगले हफ्ते चर्चा करेंगे. हरे कृष्ण. की जय.